దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 24వ తేదీ లేఖన భాగము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 4వ వచనము. దేవుడు సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. అవును, మన దేవుడు సర్వాధికారి. యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి సర్వాధికారం కలిగిన వాళ్ళు. గమనించండి, దేవుని యొక్క సర్వాధికారము అన్నిటి మీద ఉంటుంది. కానీ మానవుడికి మాత్రము ప్రవహిస్తున్న గొప్ప కృప ఏంటి అంటే, మనం ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గమును సరళము చేయును. అవును, మన యొక్క మార్గాలు సరళం కావాలి అంటే, మనకి దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే, అద్భుతాలు చేయాలి అంటే, ఆశ్చర్య కార్యాలు 136వ కీర్తన 4వ చరణములో ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు. యోబు గ్రంథం 9:10లో లెక్కలేనన్ని అద్భుతాలు చేయవాడు. అయితే ఈ అద్భుతాలు చేసేటప్పుడు, మహత్కార్యాలు చేసేటప్పుడు ఆయన మరి అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. లూకాసు వార్త 7వ అధ్యాయము 7-8 వచనాలలో, శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చి, నా కింద 100 మంది సైన్యం ఉన్నారు, ఒకడు వెళ్ళమంటే వెళ్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, నాకు అధికారం ఉంది, నీకు సర్వాధికారం ఉంది, నువ్వు మాట చెప్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. తన దాసుడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, మరణానికి సమీపించి ఉన్నాడు, మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. అవును, ఆయన ప్రాణం పెట్టుటకు దానిని తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు అని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనకి సర్వాధికారి, గుర్తుపెట్టుకోండి. ఆ అధికారాన్ని మరి శతాధిపతి ఒప్పుకున్నాడు కనుకనే అతని యొక్క దాసుడు మరణ సమయంలో కూడా బ్రతికాడు, దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మీరు నీటితో నింపండి, ఈ 6 రాతి పనులను ముంచుకొని తీసుకువెళ్ళండి అన్నప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. అవును, గురుటివారు దారి పక్కన ఉన్నారు, త్రోవ పక్కన ఉన్నారు. ప్రభు ఆ దారి గుండానే వెళ్ళాడు. కానీ ఎప్పుడు వారికి స్వస్థత లేకపోతే కన్నులు తెరవబడ్డాయి అంటే, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని ముట్టుమని అడిగినప్పుడు వాళ్ళ కన్నులు ముట్టాడు, స్వస్థపరిచాడు. అవునండి, నువ్వు ఆయన అధికారాన్ని ఒప్పుకో, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 1వ వచనము, దేవునికి కోపం కూడా వస్తుంది. ఫరో సైన్యాన్ని, అలాగనే ఫరో ఐగుప్తు మీద దేవుడు 10 తెగులు ఎందుకు పంపాడు అంటే, వారికి మోషే అహరోనులు వెళ్ళి, ఇదిగో దేవుణ్ణి సేవించటానికి, నిజదేవుణ్ణి సేవించటానికి, ఆరాధించటానికి మమ్మల్ని పంపించమన్నప్పుడు ఒప్పుకొనలేదు. అందువల్ల నీళ్ళు రక్తముగాను, కప్పలు రావటము, ఈగలు రావటము, వడగళ్ళు పడటం, మిడతలు రావటం, ఇలాగ తెగుళ్ళు వచ్చాయి, లోబడలేదు. చివరికి ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. జాగ్రత్త, దేవుడు మనకి సహాయం చేస్తాడు. అయితే ఆ యొక్క సహాయము అనగా ఇజ్రాయెల్ ప్రజలైనా ఎవరమైనా సరే దేవుడికి కోపం పుట్టకూడదు. న్యాయాధిపతులంతటిలో ఈ ఎర్ర సముద్రం మునిగి ఫరో సైన్యం చనిపోతే, ఇజ్రాయెల్ ప్రజలు మరి పెరిజీలు, కానానీయులు యొక్క కుమారులను వివాహం చేసుకొని దేవుడికి దోషమును, కోపమును పుట్టించారు. అందుకే వారిని శత్రువుల చేతికి అప్పచెప్పారు.
దేవుడు ఎంత చక్కగా మరి ప్రేమిస్తాడో అంతే విధంగా తిరుగుబాటు చేస్తే మరి శిక్ష కూడా వేస్తాడు. ఆదమ వాళ్ళు తన స్వరూపం ముందు చేసుకున్నారు. ఆజ్ఞ మీరి పాపం తెచ్చుకున్నప్పుడు వారిని దేవుడు శపించాడు. జాగ్రత్త, దేవుడికి కోపము పుట్టించకూడదు. చివరిగా ఆజ్ఞ 4వ వచనం, మోషే కీర్తినియు గొర్రెపిల్ల కీర్తినియు పాడుచు. అవును, మరి మోషే గారు ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు పాట పాడాడు. మరి ప్రభు యొక్క కీర్తన, మరి ప్రభు గొర్రెపిల్లగా మన కొరకు పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు. అవును, మనము పాట పాడుకుంటూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి. ఆత్మ సంబంధంగా ఎఫెసీ 5:19 ఒకనొకరు ఆత్మ సంబంధమైన పాటలతోనూ మరి మనం గద్దించుకోవాలి. అవును, పౌలు శీలను యేసుప్రభువారు సువార్త ప్రకటించినప్పుడు, వారిని చెరసాల్లో వేసినప్పుడు వారు పాటలతో ప్రార్థన చేస్తూ మరి దేవుని మహిమపరిచినప్పుడు మరి అసలు ఆశ్చర్యకరమైన భూకంపం, మరి చెరసాల పునాదులు అదిరిని, అందరి బంధకాలు ఊడిపోయాయి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మనం దేవుని నామాన్ని మహింపరిచినప్పుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడు. వారు బయటకు వచ్చారు, అనేక మంది బంధకాలు ఊడిపోయి. ఈ విధంగా మనం పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరచుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ అధికారం కిందకు వస్తున్నాం నాయనా. అయ్యా, నీ యొక్క ఆజ్ఞను మేము పాటిస్తాము ప్రభా. అయ్యా, మేము మీ కోపం పుట్టికుండా మేము బహు జాగ్రత్తగా ఉన్నట్లుగా దయచేయండి. నిజమే తండ్రి దేవా, పాటలతో నీ నామాన్ని మహింపరిచే వారంగాను నీ అధికారముని కిందకు వచ్చినప్పుడు మా దారులను సరళం చేస్తానని చెప్పిన తండ్రి, మరి ఈ దినముల్లో ప్రభా నీ సన్నిధులు మేము ఒప్పుకుంటున్నాం. మా యొక్క ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం. కుటుంబాల జీవితాల కార్యాలు జరిగించమని వింటున్న వారికి నాయన ఈ ఉదయకాలపు కృప వారికి దయచేయమని, నీ కృప చేత వాళ్ళు బలం పొందుకున్నట్లుగా దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.